సింపుల్గా ఏవి లేకుండా పొంగల్ చేసుకుందాం వచ్చేయండి. నేనైతే పావు కప్పు పప్పు తీసుకున్నాను, పావు కప్పు రైస్ తీసుకున్నాను. ఇవి గిన్నెలో వేసుకుని నీట్ కడిగేయాలి. ఒక 4-5 సార్లు కడిగేసి పక్కకు 1 అవర్ పాటు నానబెట్టేశాను. దీన్ని 1 అవర్ తర్వాత బాగా ఉడికించాను. ఎంతలా అంటే చాలా సాఫ్ట్ అయిపోయేంతలా. దీంట్లోకి ఉప్పు పసుపు వేసుకున్నాను, అది స్కిప్ చేసేసాను వీడియో. తర్వాత ఈ వేరే గిన్నెలోకి కూడా షిఫ్ట్ చేశాను, ఎందుకంటే ఇది కూడా చూడండి ఇక్కడ మాడబెట్టేశాను. అందులోనే కలిపితే స్మెల్ వచ్చేస్తుందని పక్క గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను. దీంట్లోకి ఇక మళ్ళీ చిన్న పెన్ పెట్టేసి దీంట్లోకి కొంచెం బటర్ వేసాను. బటర్ వేసేసి దీంట్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి మాత్రమే వేసుకున్నాను. ఇవి మంచిగా కొంచెం లైట్గా బ్రౌన్ అవ్వాలండి. లైట్గా బ్రౌన్ అయిన తర్వాత దీన్ని పోపుకి వేసేసుకున్నాం పప్పులోకి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ అస్సలు వదిలిపెట్టరు. దీంట్లోకి ఏ పల్లి చట్నీయో మ్యాంగో చట్నీయో ఇంకేమైనా పర్లేదు, మన ఇంట్లో ఉన్న చట్నీలు అన్నీ వేసుకొని వాడేయచ్చు, తినేయచ్చు. చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి.